స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో, ఎందుకు స్టార్ట్ చేస్తున్నానా అనుకున్నాను. కానీ ఈ రెసిపీ అవుట్పుట్ చూసిన తర్వాత కష్టానికి ఫలితం అయితే దక్కింది అనిపించింది. ఈరోజు ఎలాగైనా సరే ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిపోయింది కదా ఈ ఫ్లఫీ ఆమ్లెట్. అందుకని చెప్పి నేను కూడా చూద్దాము, ఒకసారి వస్తుందా రాదా, ఫ్లాప్ అయిద్దా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ వైట్ సపరేట్గా, నెక్స్ట్ అలాగే ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో సపరేట్గా అయితే తీసుకున్నాను. తర్వాత మనము ఈ రెసిపీ అవుట్పుట్ చూసిన తర్వాత అయితే మాత్రం బాగా కష్టపడినందుకు ఫలితం దక్కింది లేపో అనిపించింది. కష్టమేమీ కాదులేండి రెసిపీ. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అలా అనుకున్నాను అంతే. చాలా ఈజీ రెసిపీ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే. ఈ ఎల్లో కలర్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, దాంట్లో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఫ్లఫీ ఆమ్లెట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే ఇది వైటే. ఈ వైట్ని బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలి. కొంచెం చెయ్యి నొప్పి పుడుతుంది, కానీ ఒక 2-3 టైమ్స్ ఇట్లా అంటే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం మనం మజ్జిగ చేసినట్టు ఇట్లా అన్నామంటే చెయ్యి అయితే నొప్పి పుట్టకుండా ఉంటుంది. ఇట్లాగా నేను జస్ట్ ఒక 15 మినిట్సే చేశాను. తర్వాత ఎక్స్ట్రాడినరీ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వైటే మెయిన్ అని చెప్పాం కదా, వైట్ ఇట్లాగా మనం పైకి ఇలా అంటే నిలబడాలి, కింద పడిపోకూడదు జారి. అప్పుడు దాకా వైట్ని ఇట్లా విస్క్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేస్తే వస్తుందో రాదో తెలియదు, కానీ నేను మిక్సీ జార్తో వేయకుండా చేత్తో అయితే చేశాను. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఎల్లో వేసుకున్నాను. ఎల్లో వేసుకున్న తర్వాత ఎల్లో కొంచెం కుక్ అయిన తర్వాత దానిపైన వైట్ అయితే వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఏంటంటే దీనిపైన సాల్ట్ అను కారం చల్లాను. ఆ చల్లింది ఉప్పు అక్కడక్కడ ఉప్పగా తగులుతుంది, నార్మల్గా ఏమో సప్పగా ఉందన్నమాట. అట్లా అయింది. నెక్స్ట్ రెండు అరేంజ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చల్లిన తర్వాత బోర్లాగా ఒక మూత పెట్టాను, లో ఫ్లేమ్లో కుక్ అయిద్దని చెప్పి. నెక్స్ట్ ఒక ఫోక్తో కానీ కత్తితో కానీ ఇట్లా తీసుకొని ఇలా చూస్తే మనకు అస్సలు అంటుకోదన్నమాట. అప్పుడు దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో అసలు రెసిపీ చేసేటప్పుడు చేయి నొప్పి వచ్చిందనే కానీ తర్వాత అసలు దీని అవుట్పుట్ చూసిన తర్వాత ఎగిరి గంతేయాలనిపించింది అనమాట. అంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మెయిన్ దీనికి టమాటో కెచప్పే అట్రాక్షన్. టమాటో కెచప్లో నంచుకొని తింటుంటే చాలా బాగుంది. కింద ఎల్లో అంతా బాగా క్రిస్పీగా కుక్ అయింది, పైన సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బయట ఇదే అయితే 80 రూపీస్ 90 రూపీస్ అయితే ఉంటుంది కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.